వెల్కమ్ టు ఆచార్య 369 ఆన్లైన్ కోచింగ్ ఫిజిక్స్ ఐఐటి 6th క్లాస్కి సంబంధించి మోషన్ అనే టాపిక్ ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ మోషన్ అనే టాపిక్కి ఇంట్రొడక్షన్గా మెకానిక్స్ అంటాం. సో ఈ మెకానిక్స్ ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఫిజిక్స్, ఒక బ్రాంచ్, ఫిజిక్స్లో ఉండేటువంటి ఒక బ్రాంచ్. సో ఇది మనకు దేని గురించి డీల్ చేస్తుంది? It deals with the study of motion and forces and relation between them. Forces की motion की మధ్య ఉండేటువంటి రిలేషన్స్ని, వాటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనము మెకానిక్స్లో డిస్కస్ చేస్తాం. అదేవిధంగా ఈ మెకానిక్స్ను మనకు 3 టైప్స్గా డివైడ్ చేశారు. అందులో స్టాటిక్స్ అంటాం. ఏంటి స్టాటిక్స్ అంటే బాడీ రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. మెకానిక్స్లో ఒక పార్ట్ ఇది. స్టాటిక్స్ అనేది బాడీ రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు అండర్ ద అప్లయింగ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్, ఏ టైప్ అయిన ఫోర్సెస్ అయినా అప్లై చేయండి, బాడీ రెస్ట్లో ఉంది. ఎందుకు రెస్ట్లో ఉంది దాని గురించి డిస్కషన్ అంతా కూడా మనకు స్టాటిక్స్లో ఉంటుంది. అదేవిధంగా కైనమాటిక్స్ సెకండ్ బ్రాంచ్, ఇంకొక బ్రాంచ్ మనకు మెకానిక్స్లో ఉండేటువంటి మరొక బ్రాంచ్. ఇది ఏం చెప్తుందంటే the body is in motion, the body is in motion, బాడీ మోషన్ గురించి డిస్కస్ చేస్తుంది. బట్ మోషన్కి కాజ్ అయినటువంటి ఫోర్స్ని డిస్కస్ చేయదు. ఇక్కడ బాడీ మూమెంట్ గురించి మాట్లాడుతుంది, మూమెంట్ కాజ్ గురించి మాట్లాడదు. దాన్ని మనం ఇక్కడ కైనమాటిక్స్ అంటాం. ద బ్రాంచ్ ఆఫ్ మెకానిక్స్ డీల్స్ విత్ ద మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వితౌట్ కన్సిడరింగ్ ద కాజ్ ఆఫ్ మోషన్. సో మనకు కాజ్ అనేది తీసుకోదు, మోషన్ మాత్రమే ఇక్కడ డీల్ చేయడం జరుగుతుంది. అది దాని క్యాలిక్యులేషన్స్ అవన్నీ కూడా మనకు కైనమాటిక్స్లో వస్తాయి. అలాగే డైనమిక్స్ అంటే ఏం చెప్తుంది? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ మనకు మెకానిక్స్. అలాగే ఇది ఏం చెప్తుంది? మోషన్కి కాజ్ అయినటువంటి మెయిన్ మోషన్ అవ్వటానికి, ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవ్వటానికి అవసరమైన ఫోర్స్ గురించి కూడా డిస్కస్ చేస్తుంది. ఈ రిలేషన్స్ చెప్తుంది. సో కైనమాటిక్స్కి డైనమిక్స్కి ఇదే డిఫరెన్స్. కైనమాటిక్స్లో మూమెంట్ ఓన్లీ డిస్కషన్ వితౌట్ డిస్కషన్ ఆఫ్ ఫోర్స్. ఇక్కడ మాత్రము డైనమిక్స్లో ఫోర్సు, అలాగే ఫోర్స్ వల్ల బాడీ మూమెంట్, మోషన్ ఆఫ్ బాడీ గురించి ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. సో ఇది ఒకసారి రివీల్ చేసుకుంటే మనకు ఒక ఆబ్జెక్ట్ మోషన్ గురించి, దాని మీద పనిచేసే ఫోర్సెస్ గురించి టోటల్గా మెకానిక్స్ అనేటువంటి సైన్స్, మెకానిక్స్ అనేటువంటిది ఒక పార్ట్ ఆఫ్ ఫిజిక్స్లో డిస్కషన్ ఉంటుంది. అందులో ఈ మెకానిక్స్ని 3 టైప్స్గా డివైడ్ చేసి స్టాటిక్స్, కైనమాటిక్స్, డైనమిక్స్ అన్నారు. స్టాటిక్స్ ఏం చెప్తుంది? బాడీ రెస్ట్ పొజిషన్ నుంచి చెప్తుంది, దాని మీద పనిచేసే ఫోర్సెస్ గురించి మాట్లాడుతుంది. అలాగే కైనమాటిక్స్ ఏం చెప్తుంది? బాడీ మోషన్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంది. మోషన్కు కాజ్ అయినటువంటి ఫోర్స్ గురించి మాత్రం మాట్లాడదు. సో నెక్స్ట్ డైనమిక్స్ ఏం చెప్తుంది? బాడీ మోషను, దాని మీద అప్లై చేసినటువంటి ఫోర్స్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా డైనమిక్స్లో. ప్రజెంట్ మనం మోషన్ అనే టాపిక్ గురించి మాట్లాడతాం. సో అలాగే ఇది చెప్పుకునే ముందు మరొక చిన్న పాయింట్ కూడా, రిఫరెన్స్ పాయింట్ అంటాం. రిఫరెన్స్ పాయింట్ అంటే ఏంటంటే, సో ఇక్కడ ఒక అబ్జర్వర్ పాయింట్ ఉంటుంది. ఒక పాయింట్ నుంచి అబ్జర్వ్ చేసేటువంటి విషయం, ఒక ఆబ్జెక్టు లేకపోతే ఒక సీను లేకపోతే ఇంకొకటి ఏదైనా మూవ్ అయ్యేదో రెస్ట్లో ఉండేటువంటి ఒక బాడీ, అబ్జర్వింగ్ పాయింట్ ఇంకొక పాయింట్. ఏదైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటుందో, ఇప్పుడు సపోజ్ ఒక బాడీ మూమెంట్లో ఉంది, ఇంకో బాడీ రెస్ట్లో ఉంది. అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అది రెస్ట్లో ఉందా మూమెంట్లో ఉందా డిస్కషన్ ఎవరైతే చేస్తారో, దిస్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ రెఫరెన్స్ పాయింట్ ఆర్ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్. సో ఏమంటున్నాం మనము? విచ్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ పొజిషన్ ఈజ్ ఎట్ రెస్ట్ ఆర్ ఇన్ మోషన్. సో విత్ రెస్పెక్ట్ టు అదర్ పాయింట్, ఇంకో పాయింట్ రెస్పెక్ట్ పరంగా మనం ఆలోచించాలి. సో ఇంకో పాయింట్, ఇంకో వ్యూ నుంచి ఒక మూవ్ అయ్యే బాడీని లేకపోతే రెస్ట్లో ఉండే బాడీని అబ్జర్వ్ చేయడమే ఇక్కడ మనకు ఏమంటాం దాన్ని? రిఫరెన్స్ పాయింట్ అని మనం చెప్పాలి. నెక్స్ట్ రెస్ట్ అంటే ఏంటి? సో తన పొజిషన్ అనేది మారకుండా ఉండడమే. అందుకే ఏం చెప్తాం ఇక్కడ? ఆబ్జెక్ట్ ఈజ్ నో చేంజ్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్.
సో కొంత టైం తర్వాత కూడా ఆబ్జెక్ట్ అక్కడే ఉంది, అదే సరౌండింగ్స్. ఇంకొంచెం టైం తర్వాత కూడా ఆబ్జెక్ట్ అక్కడే ఉంది, అదే సరౌండింగ్స్. కాబట్టి ఏమనాలి మనకు, ఆబ్జెక్ట్ పొజిషన్ ఈజ్ డస్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్. సరౌండింగ్స్ పరంగా ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ చేంజ్ అవ్వకుండా ఉన్నప్పుడు దాన్ని మనం రెస్ట్ లో ఉంది ఆ బాడీ అని చెప్పాలి. బాడీ ఎప్పుడు మోషన్ లో ఉంటుంది. సరౌండింగ్స్ తో కంపేర్ చేసినప్పుడు, సరౌండింగ్ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు బాడీ పొజిషన్ చేంజ్ అవ్వాలి. అదే మనం ఇక్కడ చెప్తాం. ఏమని, మోషన్ ఆఫ్ an ఆబ్జెక్ట్ ఈజ్ చేంజ్ ఇన్ ఇట్స్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్. తన చుట్టూ ఉన్న పరిసరాల దృష్ట్యా తన మూమెంట్ అనేది మారిపోయి ఉండాలి. సో టైం మారి ఉంటుంది, టైంతో పాటు తాను కూడా కొంత చేంజెస్ జరిగి ఉంటుంది, తన పొజిషన్ చేంజ్ అయిపోయి ఉండాలి, ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళి ఉండాలి. అప్పుడు దాన్ని మనం ఏమని చెప్తామో, మోషన్లో ఉంది ఆ బాడీ అని చెప్పాలి. అలాగే ఇవి రెండు కూడా రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్ టర్మ్స్ అంటున్నాం. ఎందుకు అవి రిలేటివ్ టర్మ్స్? ఇవి రెండు కూడా రిలేటివ్ టర్మ్స్ అంటున్నాం కదా. ఎందుకు అలా అనవలసి వచ్చింది అన్నప్పుడు, నేను ఇక్కడ ఈ బాబు సైకిల్ దొక్కుతూ ఉన్నాడు, ఇతన్ని నేను మన పాయింట్కి అనుగుణంగా మనం ఏమంటున్నాము, రెస్ట్ మోషన్ రెండు కూడా రిలేటివ్. ఒక సందర్భంలో చూస్తే ఒక మూవ్ అయ్యే బాడీ రెస్ట్ లాగా ఉంటుంది, ఇంకో కేసు నుంచి చూస్తే అది మూవ్ అవుతూ ఉన్నట్టుంటుంది. అదేంటి, మూవ్ అవ్వడం ఏంటి, రెస్ట్ ఏంటి? రెస్ట్ అంటే ఒక చోట ఉండడం, మూవ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేంజ్ అవ్వడం. మరి ఈ రెండు రిలేటివ్ ఎలా అవుతాయి? సో ఎలా అవుతాయో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇదే డిస్కషన్స్ మళ్ళీ వస్తాయి. ఒకసారి ఈ బాబు సైకిల్ తొక్కుతున్నాడు కదా, మనం డిస్కస్ చేద్దాం. సైకిల్ మీద ఉండేటువంటి అబ్బాయి 2 minutes తర్వాత, లేకపోతే 2 seconds తర్వాత, లేకపోతే 5 seconds తర్వాత కూడా సైకిల్ మీదే ఉన్నాడుగా. విత్ రెస్పెక్ట్ ఆఫ్ సైకిల్ హీఈస్ ఆన్ ది సైకిల్. తన పొజిషన్ అనేది ఏమీ మారలేదు. సో ఈ బాబు సైకిల్ మీదే ఉన్నాడు. సైకిల్ రెస్పెక్ట్ పరంగా అంటే విత్ రెస్పెక్ట్ టు సైకిల్ ఇతని పొజిషన్ ఏమీ మారలేదు, అతను రెస్ట్ లో ఉన్నాడు. సరౌండింగ్స్ పరంగా ఇతను మూవ్ అయ్యాడు. ఇప్పుడు అర్థమైందా? సరౌండింగ్స్ గమనిస్తే పరిసరాలు చుట్టూ ఉండేటువంటి విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్ ఏమవుతుంది, హీఈస్ ఇన్ మోషన్. సో సైకిల్ పరంగా ఆలోచిస్తే ఇతను రెస్ట్ లో ఉన్నాడు, సరౌండింగ్స్ పరంగా ఆలోచిస్తే ఇతను మూవ్ అవుతున్నాడు. వన్ మోర్, ఇంకో ఎగ్జాంపుల్తో చూద్దాం. ఈ పిల్లలందరూ చక్కగా బోటింగ్ లో చేస్తున్నారు. సో బోటింగ్ చేస్తున్నారు, చూడండి, బోటింగ్ లో వెళ్తున్నారు. బోట్ లో ఈ 3 members ఉన్నారు. సో ఈ పాపను ఇతను అబ్జర్వ్ చేస్తున్నాడు, ఈ పాపను ఈ సెకండ్ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ పాప ఈ బోట్ పరంగా చూస్తే ఎలా ఉంది, తను రెస్ట్ లో ఉంది. ఇంకొక బయట నేనే పర్సన్ బయట ఎక్కడో ఒడ్డున ఉన్నాను, ఉండి నేను గమనిస్తూ ఉన్నాను. గమనిస్తూ ఉంటే ఇది ఏమవుతుంది, మూవ్ అవుతుంది. సో ఆ వాటర్ లో ఈ బోట్ అనేది మూవ్ అవుతుంది, ఆ బోట్ లో ఉండేటువంటి పాప మూవ్ అవుతుంది. సో విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్, విత్ రెస్పెక్ట్ టు బోట్, బోట్ పరంగా ఆలోచిస్తే షీ ఈజ్ ఇన్ రెస్ట్. ఈ పాప వీళ్ళందరూ కూడా రెస్ట్ లో ఉన్నారు. నేను సరౌండింగ్స్ పరంగా చూస్తే దే ఆర్ ఇన్ మూవింగ్ లో ఉన్నారు. ఇలా మనము ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే అది రెస్ట్, ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే అది మోషన్. సో ఇలా మనము డిస్కషన్ చేస్తూ ఉంటే అదే మనకి ఏమంటాము, రెస్ట్ అండ్ మోషన్, ఇవి రెండు కూడా రిలేటివ్ టర్మ్స్. సో అది నెక్స్ట్, యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి? యూనిఫామ్ మోషన్ ఏం చెప్తుంది? యూనిఫామ్ మోషన్, ఇఫ్ ఏ బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ విత్ ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్. సో ఒకే టైంని బేస్ చేసుకొని ఒకే డిస్టెన్స్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళేటువంటి బాడీ యూనిఫామ్ పొజిషన్లో ఉందనే చెప్పాలి. ఇప్పుడు 5 secondsకి 10 meters, మరో 5 secondsకి మరో 10 meters, ఇంకో 5 secondsకి కూడా తాను 10 meters వెళ్ళేటువంటి బాడీ లాంటిది ఏదైనా ఉందనుకోండి సపోజ్. అప్పుడు ఏమవుతుంది, అది ఆ బాడీ యూనిఫామ్ మోషన్లో ఉంది అని చెప్తాం. అందుకే డెఫినేషన్ ఏం చెప్తున్నాము, ఇఫ్ ఏ బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్, లేదా ఇంటర్వెల్ ఆఫ్ టైం. సో ఎగ్జాంపుల్గా ఏం మాట్లాడతాం మనము ఇక్కడ, మోషన్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ ఈజ్ ఇన్ యూనిఫామ్ మోషన్. కరెక్ట్ సెకండ్స్ హ్యాండ్ ఏం చేస్తుంది, అలా సెకండ్స్ రొటేట్ అవుతూ వెళ్తుంది.
అలాగే మినిట్ హ్యాండ్ ఏం చేస్తుంది, తన టైం ప్రకారం తాను కరెక్ట్గానే రొటేట్ చేసుకుంటూ వెళ్తుంది. అవర్ హ్యాండ్ ఏం చేస్తుంది, సేమ్ అది కూడా అవర్ టు అవర్ స్లోగా తాను తిరుగుతూ వెళ్తుంది. కరెక్ట్ టైం మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్ డిస్టెన్స్నే తీసుకుంటూ వెళ్తూ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ఇన్ యూనిఫామ్ మోషన్. ఒక ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డిస్కషన్ చేసాం. సో కాబట్టి యూనిఫామ్ మోషన్, వన్స్ అగైన్ ద డెఫినేషన్, ఇఫ్ ఏ బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్, ఒకే టైంను మెయింటైన్ చేస్తూ ఒకే డిస్టెన్స్ని తాను డిస్ప్లే చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు అది ఏమవుతుంది మనకు, యూనిఫామ్ మోషన్. నెక్స్ట్ నాన్ యూనిఫామ్ మోషన్, ఇక్కడ టైం అన్నా మారాలి. ఇప్పుడు సేమ్ టైం ఇంటర్వెల్స్ డిఫరెంట్ డిస్టెన్సెస్ మెయింటైన్ చేసేటువంటి బాడీని ఏమనాలి, టైం అయితే ఒకటే. ఇప్పుడు 5 సెకండ్స్ టైమే ఇచ్చా, బట్ ఒకసారి 100 మీటర్స్, ఇంకోసారి 200 మీటర్స్, ఇంకోసారి లేకపోతే ఒక 50 మీటర్స్ వెళ్తూ ఉంటే ఇలా ఏంటి, నీకు టైం సేమ్ ఇచ్చినప్పుడు సేమ్ డిస్టెన్స్ నువ్వు తీసుకొని ఉంటే అప్పుడు నువ్వు యూనిఫామ్లో ఉన్నావు. బట్ నేను సేమ్ టైం ఇచ్చాను, నువ్వేం చేసావు, డిస్టెన్స్లు చేంజ్ చేసుకున్నావు. ఇక్కడ 5 మీటర్స్ అన్నావు, ఇంకోసారి 15 వెళ్ళిపోయావు, ఇంకొకసారి 100 వెళ్ళిపోయావు. సో దాన్ని అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సో యు ఆర్ ఇన్ నాన్ యూనిఫామ్ మోషన్. ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు నాన్ యూనిఫామ్ మోషన్లో ఉందని చెప్తాం. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ మనము పిల్లలు కైట్స్ ఎగరేస్తూ ఉంటారు. ఇప్పుడు సంక్రాంతి ఈ మూమెంట్లో ఎక్కువగా కైట్స్ ఈ ఎయిర్లో ఆడిస్తూ ఉంటారు పిల్లలందరూ, అలా ప్లే చేస్తూ ఉంటారు. అదంతా యూనిఫామ్ అని ఎలా చెప్పగలవు? ఒక పర్టికులర్ స్పీడ్ అనేది ఏం తీసుకోదు, మారుతూ ఉంటుంది. పైకి వెళ్ళే కొద్దీ ఎయిర్ ఫోర్స్ వల్ల తాను నీ చేతిలో ఉండేటువంటి థ్రెడ్ని కూడా కొంత లాగేసుకుంటూ ఉంటుంది. నువ్వు కంట్రోల్ చేస్తూ ఉంటావు, దాని స్పీడ్ని నువ్వు కంట్రోల్ చేస్తూ ఉంటావు. సో అంటే ఇక్కడ యూనిఫామ్ ఉందా? లేదు. ఒకే టైము ఒకేది ఏం లేదు. అందుకే ఇక్కడ ఏమనాలి, ఈక్వల్ డిస్టెన్స్, లేకపోతే నా ఈక్వల్ డిస్టెన్స్ తీసుకుంటాం, అన్ఈక్వల్ టైం ఇంటర్వెల్ తీసుకోవచ్చు, లేకపోతే అన్ఈక్వల్ డిస్టెన్స్ తీసుకుంటాం, ఈక్వల్ టైం ఇంటర్వెల్ తీసుకోవచ్చు. ఏదైనా సరే ఒకటి ఈక్వల్గా ఉండి ఇంకొకటి అన్ఈక్వల్గా ఉన్నప్పుడు కూడా ఇది నాన్ యూనిఫామ్ అవుతుంది. ఏమన్నాము, అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ టైం ఇంటర్వెల్స్, లేకపోతే ఈక్వల్ డిస్టెన్సెస్ అండ్ అన్ఈక్వల్ టైం ఇంటర్వెల్స్, ఏదైనా సరే నాన్ యూనిఫామ్ మోషన్ అని మనం చెప్పాలి. నెక్స్ట్, సో అలాగే మనకు మోషన్ని టైప్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ మోషన్ చూస్తే ఇందులో 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి ట్రాన్స్లేటరీ, రెండవది రొటేటరీ, థర్డ్ వన్ ఆక్సిలేటరీ. సో మోషన్ అనేది మనకు 3 టైప్స్గా క్లాసిఫై చేస్తే అందులో ట్రాన్స్లేటరీ అంటున్నాం. ఏంటి ట్రాన్స్లేటరీ, ఏం చెప్తుంది? సో ఇఫ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ, all parts of a moving body moves the direction of motion. సో డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఒకవైపు ఉంటుంది, అదే విధంగా ఆ బాడీలో పార్ట్స్, ఆ బాడీ యొక్క పార్టికల్స్ మొత్తం కూడా ఆ పార్ట్లో ఉండేటువంటి పార్టికల్స్ అన్నీ కూడా ఆ బాడీతో టోటల్గా ఆ బాడీతో పాటు అదే డైరెక్షన్లో వెళ్ళిపోవాలి. if all parts of the moving body moves the direction of force లేకపోతే మోషన్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో బాడీ మొత్తం కూడా బాడీ పార్టికల్స్ కూడా అదే డైరెక్షన్ లోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏమంటాం మనము, అదే మోషన్ లో ఉన్నప్పుడు దాన్ని మనము ఇక్కడ ట్రాన్స్లేటరీ మోషన్ అని చెప్పాలి. సో కాబట్టి ఆల్ ద పార్ట్స్ ఆఫ్ మూవింగ్ బాడీ మూవ్స్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. ఏ డైరెక్షన్ లో మోషన్ ఉంటే అదే డైరెక్షన్ లో ఆబ్జెక్ట్ పార్ట్స్, ఆబ్జెక్ట్ పార్టికల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి. ఇలా ఈ ట్రాన్స్లేటరీ మోషన్ ని 2 టైప్ గా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఒకటి ఏంటి, సో దానికి ముందు ఎగ్జాంపుల్ చెప్పుకొని టైప్ చెప్పుకున్నాం. ఇక్కడ ట్రాన్స్లేటరీ మోషన్ కి ఎగ్జాంపుల్ ఏం చెప్పారు, సో ఒక కారు స్ట్రైట్ రోడ్లో వెళ్తూ ఉంది, ఏం చెప్పాలి, ట్రాన్స్లేటరీ మోషన్లో ఉంది అని చెప్పాలి. సో ఇక్కడ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఏ కారు ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ రోడ్, కాబట్టి తాను కూడా ట్రాన్స్లేటరీ మోషన్లో ఉంది. ఇంకొకటి, సోల్జర్స్ మార్చింగ్ ఇన్ పరేడ్లో సోల్జర్స్, పోలీసులు కానీ ఆర్మీ గ్రూప్ కానీ ఏం చేస్తుంది, పరేడ్ చేస్తూ ఉంటుంది, మార్చింగ్ చేస్తూ ఉంటుంది. పరేడ్లో మార్చింగ్ చేస్తూ ఉంటుంది, లెఫ్ట్ రైట్ అనుకుంటూ
వాళ్ళు రకరకాల విన్యాసాలన్నీ చేస్తూ ఉంటారు. ఏ యాక్టివిటీ చేసినా ఒక కోఆర్డినేషన్తో ఒక ఆర్డర్లో వెళ్ళిపోతూ ఉంటారు. దట్ ఈస్ ద ట్రాన్స్లేటరీ మోషన్, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అలాగే మనకు ఒక పాప స్లైడింగ్ డౌన్ ఏ స్లోప్, ఒక స్లోప్ మీద ఒక పాప ఇలా స్లైడ్ అవుతూ వెళ్తూ ఉంది, తను స్కిడ్ అవుతూ వెళ్తూ ఉంది. సో అదొకటి. అలాగే స్టోన్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్, ఒక కొంత సర్టెన్ హైట్ నుంచి ఒక స్టోను డ్రాప్ అవుతుంది, ఇలా డౌన్ ఫాల్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రాన్స్లేటరీ. అంటే ఏంటి, మనకు ఈ మోషన్ ఎటువైపు అయితే ఉందో అందుకే డైరెక్షన్ ఆఫ్ మోషన్ వైపుకే ఆబ్జెక్ట్ టోటల్గా వెళ్ళిపోవడాన్ని మనం ఏమనాలి, ట్రాన్స్లేటరీ మోషన్ అండ్ దేర్ ఎగ్జాంపుల్స్. అలాగే వన్ మోర్ ఎగ్జాంపుల్, ఫైరింగ్ ఆఫ్ బుల్లెట్ ఫ్రమ్ ది గన్. సో గన్ నుంచి వెళ్ళేటువంటి ఒక బుల్లెట్, సో అది కూడా మనకు ట్రాన్స్లేటరీ మోషన్కి ఎగ్జాంపుల్. అలాగే ఈ ట్రాన్స్లేటరీ మోషన్ని 2 టైప్గా డివైడ్ చేశారు. ఒకటి రెక్టిలీనియర్, అనదర్ వన్ కర్వీలీనియర్. రెక్టిలీనియర్ మోషన్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, తన యొక్క డెఫినేషన్ ఏంటి? రెక్టిలీనియర్ అంటే బాడీ ఎక్కడ ఉంది, ట్రాన్స్లేటరీ మోషన్లో ఉంది. అలాగే ఇట్ మూవ్స్ ఎలాంగ్ ఏ స్ట్రైట్ లైన్, ఎలాంగ్ ఏ స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్లో తాను అలా వెళ్తూ ఉంది. ఇది స్ట్రైట్ లైన్ అయినటువంటి బాడీ, స్ట్రైట్ లైన్లో వెళ్ళేటువంటి బాడీ దేంట్లో ఉందని చెప్పాలి, తాను రెక్టిలీనియర్ మోషన్లో ఉంది అని చెప్పాలి. ఫర్దర్గా ఇంకొకటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఒక యాపిల్ ట్రీ నుంచి ఫాల్ డౌన్, స్ట్రైట్గా వెళ్ళడం, బుల్లెట్ ఇలా వెళ్ళిపోవడం. ఇంకా ఇక్కడ చెప్పారు ఏ చైల్డ్ గోయింగ్ డౌన్ ఏ స్లైడ్, ఒక స్లైడ్ నుంచి ఇలా. తర్వాత ఏ కాయిన్, క్యారమ్ బోర్డు పైన ఏ కాయిన్ మూవింగ్ ఓవర్ ఏ క్యారమ్ బోర్డు, క్యారమ్ బోర్డు మీద మీరు ఇలా స్ట్రైక్ చేస్తారు, తాను ఏ డైరెక్షన్లో ఏం అడ్డు రానంత వరకు ఏం చేస్తుంది, అదే డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో కాబట్టి దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ రెక్టిలీనియర్. అలాగే సోల్జర్స్ మార్చింగ్ ఫాస్ట్, బాగా ఫాస్ట్గా మార్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అదే లైన్లో దాన్ని ఏమనాలి, రెక్టిలీనియర్ మోషన్. సో స్ట్రైట్ లైన్లో వెళ్ళేటువంటి ఆబ్జెక్టు స్లోగానైనా ఫాస్ట్గానైనా ఏమవుతుంది, రెక్టిలీనియర్ అని మనం చెప్తాం. తర్వాత కర్వీలీనియర్ మోషన్, ఇవన్నీ ఎక్కడివి, మనకు ట్రాన్స్లేటరీ మోషన్లో ఉన్నటువంటి పార్టే. ట్రాన్స్లేటరీ మోషన్ని అందులో 2 టైప్ అన్నాము. ఒకటి రెక్టిలీనియర్, స్ట్రైట్ లైన్లో వెళ్ళడము. ఇంకొకటి ఏంటి, వెన్ యువర్ బాడీ మూవ్స్ ఎలాంగ్ ఏ కర్వ్డ్ పాత్, కర్వ్డ్ లాగా వెళ్ళిపోవాలి. నేను స్ట్రైట్ అన్నాను ఇంతకుముందు, ఇప్పుడు కొంచెం కర్వ్ అంటున్నాను. సో కర్వ్గా తీసుకునేటి ట్రావెల్ చేసేటువంటి ఏ బాడీ అయినా అది ట్రాన్స్లేటరీ మోషన్లో ఉంటూ తాను కర్వ్డ్ పాత్ తీసుకుంటే దాన్ని మనం ఏమని చెప్పాలి, అటువంటి మోషన్ని కర్వీలీనియర్ మోషన్. When your body move along a curved line in the motion described by the body is called curvilinear motion. సో ఇక్కడ మనకు రెక్టిలీనియర్, కర్వీలీనియర్, కరువుగా ట్రావెల్ చేసి వెళ్ళే మూమెంట్ ఉండేటువంటి ఏదైనా సరే ఆ మోషన్ని మనము కర్వీలీనియర్, స్ట్రైట్గా ఒక లైన్లో వెళ్ళిపోతూ ఉంటే రెక్టిలీనియర్. ఇవి రెండు కలిసి బోత్ ఆర్ బిలాంగ్స్ టు ది ట్రాన్స్లేటరీ మోషన్. ట్రాన్స్లేటరీ మోషన్ లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ కర్వ్ తీసుకుంటే కర్వీలీనియర్ అంటాం, స్ట్రైట్గా వెళ్తే రెక్టిలీనియర్ అని చెప్తాం. సో దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నారు, ఏ బాల్ థ్రోన్ అప్వర్డ్ ఎట్ అన్ యాంగిల్. సో ఒక పిల్లవాడు ఏం చేశాడు, ఒక బాల్ తీసుకొని ఇలా కొంత యాంగిల్తో వేశాడు, తాను ఏం చేస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది ఒక కర్వ్ తీసుకొని. సో దాన్ని మనం ఎలా చెప్పాలి, అది కర్వీలీనియర్ అంటాం. అలాగే మనకు ఒక కారు కానీ ఒక ట్రైన్ కానీ ప్లాట్ఫామ్లో వెళ్తూ ఇలా కర్వ్ తీసుకుంటూ ఉంటాయి. మనకు కర్వ్స్ ఉంటాయి, మీకు కింద గమనించారంటే రోడ్డు కూడా కర్వ్స్గా ఉంటుంది కొన్ని చోట్ల, మీరు గమనించారంటే. సో వెహికల్ కూడా వెళ్ళేటప్పుడు తాను కర్వ్ తీసుకుంటూ ఉంటుంది. సో ఆ డైరెక్షన్ మీరు చూసారనుకో, ఒక కర్వ్డ్ ప్యాత్, ఈ కర్వ్డ్ ప్యాతే మనకి ఏమవుతుంది, కర్వీలీనియర్. సో అందుకే ఇక్కడ ఏ కారు ఆర్ ఏ ట్రైన్ మూవింగ్ ఎలాంగ్ ఏ కర్వ్డ్ రోడ్ ఆర్ ఏ ట్రాక్ ఆన్ ఏ ట్రాక్. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు ట్రాన్స్లేటరీ మోషన్ అయిపోయింది, 3 టైప్స్ అన్నాం ట్రాన్స్లేటరీ మోషన్. తర్వాత మనకు సర్క్యులర్ మోషన్ ఆర్ రొటేటరీ మోషన్. ఏంటి, ఒక ఫిక్స్డ్ పాయింట్ని బేస్ చేసుకొని
తాను రొటేట్ అవుతూ ఉండాలి. సో ఇప్పటి వరకు మనం ఏమన్నాను, స్ట్రైట్గా వెళ్ళడాన్ని, కొంచెం కరువు తీసుకొని వెళ్ళడాన్ని ఇంతవరకు చెప్పాం, బాగానే ఉంది. అదంతా ట్రాన్స్లేటరీ. ఇంకొకటి రొటేటరీ, ఒక ఫిక్స్డ్ పాయింట్ని బేస్ చేసుకొని రొటేట్ అవుతూ ఉండడం. సో దాన్ని మనం ఇక్కడ సర్క్యులర్ మోషన్ ఆర్ రొటేటరీ మోషన్ అంటాం. A motion in which a body move about a fixed axis without changing its position. పొజిషన్ ఏం చేంజ్ అవ్వదు, ఒక పాయింట్ని బేస్ చేసుకొని రొటేట్ అవుతూ ఉండడం. ఒక ఫిక్స్డ్ పాయింట్ సెంటర్లో ఉంటుంది, ఇంత అనే డిస్టెన్స్ తీసుకుంటాం, ఇంత రేడియస్ తీసుకొని తాను రొటేట్ అవుతూ ఉంటుంది. ఒక రకమైన సర్క్యులరు, ఇంకో రకమైన రొటేటరీ. సో రెండు కూడా మనకు రొటేటరీ మోషన్ అని చెప్పాలి. సో అలా ఈ విధంగా రొటేట్ అయ్యేటువంటి ఏదైనా సరే మనకు రొటేటరీ ఆర్ సర్క్యులర్ మోషన్ అని చెప్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా చూడండి, పిల్లలు ఈ బొంగరం ఆడుకుంటూ ఉంటారు. తన టాప్ చూడండి, మీరు గమనించండి, తన టాప్ని గమనించండి, కింద సెంటర్ని గమనించండి. ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంది, లేదా ఒక పైన ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది, రిమైనింగ్ అంతా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పిల్లలు బొంగరాలు ఆడటం చూస్తుంటారు. తర్వాత స్పిన్నింగ్ ఆఫ్ వీల్, ఒక వీల్ తిరుగుతూ ఉంటుంది, తన సెంటర్ని అబ్జర్వ్ చేయండి, సెంటర్ అక్కడే ఉంటుంది, రిమైనింగ్ డిస్టెన్స్ అంతే ఉంటుంది, తాను రొటేట్ అవుతూ ఉంటుంది. అలా వీల్ని కూడా మీరు గమనించారంటే అదే. అలాగే సీలింగ్ ఫ్యాన్ సెంటర్ నుంచి అవి 3 వింగ్స్ తిరుగుతూనే ఉంటాయి. అలాగే ఇక్కడ చూడండి, ఎర్త్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్, ఒక పర్టికులర్ డిస్టెన్స్ తీసుకొని తాను తిరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు దేనికి ఎగ్జాంపుల్స్ అంటే సర్క్యులర్ మోషన్ ఆర్ రొటేటరీ మోషన్, వీటికి ఎగ్జాంపుల్గా చెప్తాం. నెక్స్ట్ మనకు ఒక నోట్ పాయింట్ కూడా ఉంది. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే ఒకే సెట్లో 2 or more మోషన్స్ కూడా ఉండొచ్చు. అందుకే ఇక్కడ నోట్ పాయింట్గా ఒక మాట చెప్తున్నాం. ఇన్ సమ్ కేసెస్ ద రొటేటరీ అండ్ ట్రాన్స్లేటరీ మోషన్ అక్కర్ అట్ ద సేమ్ టైం. ఒకే టైంలో 2 type ఆఫ్ మోషన్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్పారంటే, వెన్ యువర్ డ్రిల్ కట్ త్రూ ఏ మెటల్ పీస్, ఒక మెటల్ పీస్ని ఇక్కడ డ్రిల్లింగ్ చేస్తూ కట్ చేయడం. మీరు గమనించండి, అక్కడ డ్రిల్లింగ్ చేసేటప్పుడు తాను రొటేట్ అవ్వడం ఒకటి, ముందుకు ఫార్వర్డ్ అవ్వడం ఒకటి. ఇక్కడ రెక్టిలీనియర్ అనేది ఒకటి పనిచేస్తూ ఉంటుంది, అనదర్ వన్ రొటేటరీ కూడా పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ వీల్స్ ఆఫ్ ఏ మూవింగ్ బైసికల్ ఆర్ ఏ స్కూటర్ ఆర్ కారు కానీ, మోటార్ బైకు కానీ, సైకిల్ కానీ, దాని యొక్క వీల్ చూడండి రొటేటరీ, కానీ తాను ఫార్వర్డ్ అవుతుంది, ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. సో మూమెంట్ ఇన్ ఫార్వర్డ్ అండ్ రొటేటరీ, రెక్టిలీనియర్ అండ్ రొటేషన్. సో కాబట్టి ఇవన్నీ మనకు ఒక్కొక్క కేసులో ఇవి రెండు కూడా పనిచేసే సందర్భాలు అయితే చాలా కనిపిస్తూ ఉంటాయి మనకు రెగ్యులర్గా. ఆక్సిలేటరీ మోషన్. సో ఇక్కడ ఆక్సిలేటరీ అంటే చాలా విధాలుగా చెప్పుకోవచ్చు. అప్ అండ్ డౌన్, టు అండ్ ఫ్రో మోషన్, డౌన్వర్డ్, అప్వర్డ్, ఇలా రకరకాలుగా అటువంటి మోషన్లో ఉండేటువంటి ఏ ఆబ్జెక్ట్ అయినా సరే మనకు దట్ ఈజ్ ఇన్ ఆక్సిలేటరీ మోషన్. సో అందుకే ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నాం, బ్యాక్ అండ్ ఫోర్త్ మోషన్. సో బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, అప్వర్డ్, డౌన్వర్డ్. సో ఒక పాయింట్ ఉంటుంది, దానికి ఎయిదర్ సైడ్, రెండు వైపులా. అందుకే ఎయిదర్ సైడ్ ఆఫ్ ది ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ ఎ లైన్ ఈజ్ కాల్డ్ ఆక్సిలేటరీ మోషన్. సో ఒక ఫిక్స్డ్ పాయింట్ని బేస్ చేసుకుని తనకు ఫ్రంట్, బ్యాక్, అప్, డౌన్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఇలా అటువంటి మోషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఆక్సిలేటరీ మోషన్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనకి పీరియాడిక్ మోషన్. ఏంటి పీరియాడిక్ మోషన్ అంటే, రిపీటెడ్గా అదే పని అదే టైంకి జరిగిపోతూ ఉన్నప్పుడు తనకు పీరియాడిక్ మోషన్ అని చెప్తాం. సో అదే సింప్లీ ద పీరియాడిక్ మోషన్ ఆబ్జెక్ట్స్ రిపీట్స్ ఇట్స్ మోషన్ ఇన్ సమ్ టైమ్ ఇంటర్వెల్స్. కొంత టైంలో ఒక పని రిపీటెడ్గా జరిగిపోతూ ఉంటే దాన్ని మనం ఏమని చెప్పాలి, పీరియాడిక్ మోషన్ అని చెప్పాలి. ఎలా, దానికి ఎగ్జాంపుల్ ఒక బౌన్సింగ్ బాల్స్ ఇలా బౌన్స్ చేస్తూ ఉంటే ఒక పర్టికులర్ టైం తీసుకో అదే పని రిపీట్గా జరుగుతూ ఉంటుంది. లేకపోతే కొన్ని సెకండ్స్కి ఇలా రొటేట్ అయ్యేటువంటిది ఏదైనా. అలాగే ఎర్త్ కూడా రివాల్వ్స్ అరౌండ్ ద సన్, దానికంటూ ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఇన్ని నెలలు, ఒక సంవత్సరానికి ఒక రౌండ్ చేయాలి అనేది ఉంటుంది. అలాగే సెల్ఫ్ కూడా, తన సెల్ఫ్ తాను తిరగడం కూడా. అలాగే ఫ్యాన్,
ఇంకా ఏవైనా మనము ఇలాంటివి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్గా చాలా చూసుకోవచ్చు. పీరియాడిక్ మోషన్ అంటే అదే చెప్తున్నాం, కొంత టైం ఇంటర్వెల్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అదే పని జరుగుతూ ఉండాలి. సో అది అలాగే మనము ఇంకొకటి నాన్ పీరియాడిక్ మోషన్. నాన్ పీరియాడిక్ మోషన్ అంటే ఏ రిపిటేటివ్ మోషన్ విత్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ బట్ నాట్ ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. ఇక్కడ టైం మెయింటెనెన్స్ ఏమి ఉండదు, టైం పాటించకుండా తన పని తాను. సో టైం పాటించకుండా ఏమవ్వాలి, అదే రిపీట్ అవుతూ ఉండాలి. ఇక్కడ ఒక టైం అంటూ మెయింటైన్ చేయకపోవడం వల్ల అదేమవుతుంది, నాన్ పీరియాడిక్ మోషన్ అవుతుంది. ఎగ్జాంపుల్గా మనకు బ్రేక్స్ అప్లై చేస్తూ ఉంటే మూవ్ అయ్యేటువంటి కారు, అప్పుడు ఏమవుతుంది, కొంత పెరగడం కొంత తగ్గడం, కొంత పెరగడం కొంత తగ్గడం. ట్రాఫిక్ వెళ్తున్నాం, ట్రాఫిక్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత వెళ్ళేటువంటి మూమెంట్ ఒకలా ఉంటుంది, స్పీడ్ బ్రేకర్ వస్తుంటే ఒకలా ఉంటుంది. సో ఇలా మారుతూ ఉండడం, తన టైంని తాను మార్చేసుకుంటూ ఉంటే అది ఒక టైం మెయింటైన్ చేయకుండా వెళ్ళకపోతే అది మనకు ఖచ్చితంగా నాన్ పీరియాడిక్ మోషన్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకు సో ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి ఫుట్బాల్ ప్లేయర్ రన్ చేస్తూ ఉన్నాడు ఫీల్డ్లో. సో వాళ్ళు ఏం చేస్తారు, అవసరమైనప్పుడు బాల్ని స్లో చేసుకుంటారు, మళ్ళీ ఫాస్ట్ చేసుకుంటారు, కిక్ చేస్తారు, రకరకాలుగా ఆడుకుంటూ ఉంటారు. సో అప్పుడు బాల్ స్పీడ్ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఇది కాదు కదా, మనకు ఒకే పని రిపీటెడ్గా ఆ పర్టికులర్ టైంలో జరగాలి. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ టైం మారిపోతుంది, ఒక టైంకి ఒకలా, ఒక టైంకి ఒకలా, ఇలా మారిపోతూ ఉన్నప్పుడు దట్ ఈస్ ద నాన్ పీరియాడిక్ మోషన్ అని మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ మీకు కొన్ని డయాగ్రామ్స్ చూపిస్తాను, అవి ఏ మోషన్స్ ఎక్కడెక్కడ ఏంటో. సో ఇది ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఏంటది, సరౌండింగ్స్తో కంపేర్ చేసినప్పుడు ఆ బాబు పొజిషన్ ఎలా ఉంది అంటే తన పొజిషన్ చేంజ్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్ హీ ఈజ్ ఇన్ మోషన్, విత్ రెస్పెక్ట్ టు దిస్ సైకిల్ హీ ఈజ్ ఇన్ రెస్ట్. అతను సైకిల్ పరంగా రెస్ట్లో ఉన్నాడు, సరౌండింగ్ పరంగా మోషన్లో ఉన్నాడు. సో ఇంకా ఈ పిల్లలు బోట్లో వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ సరౌండింగ్స్ పరంగా దే ఆర్ ఇన్ మోషన్, బోట్ పరంగా దే ఆర్ ఇన్ రెస్ట్. నెక్స్ట్ ఈ పాప చూడండి, ఈ బాబు తాను ఊయలు ఊగుతూ ఉన్నాడు, స్వింగ్ చేస్తూ ఉన్నాడు. చూడండి మీరు ఇక్కడ ఇది ఏ టైప్ మోషన్ అని మీరు చెప్తారు. ఒక సెంటర్ పాయింట్ని బేస్ చేసుకుని టు అండ్ ఫ్రో మోషన్, ఇలా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ తాను ఊగుతూ ఉంటే దట్ ఈస్ ద వైబ్రేటరీ అంటాం కదా, ఆక్సిలేటరీ మోషన్. దట్ ఈస్ ఆక్సిలేటరీ మోషన్. సో ఇక్కడ చూడండి మనకు ఫ్లయింగ్ ఆఫ్ ఒక బర్డ్ చూడండి ఇక్కడ ఫ్లై అవుతూ ఉంది. సో దీన్ని మనం బటర్ఫ్లై, ఈ బటర్ఫ్లై కలర్ఫుల్గా ఉంది కదా, తాను ఫ్లై చేస్తూ ఉంది కదా, ఒక ఆర్డర్లో వెళ్తుందా మీరు గమనించండి. సో దీన్ని మనం ఏ మోషన్ కిందికి తీసుకొని రావాలి, నాన్ యూనిఫామ్ మోషన్. యూనిఫామ్లో లేదు, ఒక టైంకి ఇలానే వెళ్ళాలనేది ఏం లేదు, తాను ఇష్టం వచ్చినట్టు ఈ బటర్ఫ్లై వెళ్తూ ఉంటుంది. సో కాబట్టి ఇట్ ఈజ్ ఇన్ నాన్ యూనిఫామ్ మోషన్. మీరు ఇక్కడ ఏం చెప్తారు, దీని గురించి ఏం మాట్లాడాలి, ఇది ఒక పీరియాడిక్ మోషన్ కిందికి వస్తుంది, పాయింట్ 1. ఇంకొకటి ఏంటి, రొటేటరీ మోషన్. సెకండ్స్ కానీ మినిట్స్ కానీ అవర్ హ్యాండ్ కానీ ఎలా ఉంటాయంటే ఒక పర్టికులర్ టైంని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఇది పైగా ఒక ఫిక్స్డ్ పాయింట్ని బేస్ చేసుకొని వెళ్తూ రొటేట్ అవ్వడం. సో రొటేటరీ మోషన్. సో మీరు ఇక్కడ చూడండి, టైము సెకండ్స్లో ఇచ్చాం, డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తుంది ఇచ్చాము. సో 0 సెకండ్స్కి 0 మీటర్స్ వద్ద ఉండి 10 సెకండ్స్కి 150 మీటర్స్కి వెళ్ళి మరో 10 సెకండ్స్కి మరొక 150 పెంచుకొని మరో 10 సెకండ్కి మరొక 150, మరో 10 సెకండ్స్కి మరో 150 పెంచుకొని వెళ్ళింది. అంటే పర్టికులర్ టైం మెయింటైన్ చేస్తూ వెళ్ళేటువంటి ఈ టేబుల్లో మనం ఏ టైప్ ఆఫ్ మోషన్ని అబ్జర్వ్ చేయొచ్చు అన్నప్పుడు ఇది ఖచ్చితంగా యూనిఫామ్. చూడండి ప్రతి 10 సెకండ్స్కి 150 మీటర్స్ డిఫరెన్స్తోనే వెళ్తుంది. సో కాబట్టి ఈ టేబుల్లో ఈ ఆబ్జెక్ట్ ఈ ప్రకారం వెళ్తున్నప్పుడు ఆబ్జెక్ట్ ఎలా ఉంది, యూనిఫామ్ మోషన్లో ఉంది అని మనం చెప్తాం. సో నెక్స్ట్, సో ఇక్కడ చూడండి ఒక కారు 0AOABCD అనేటువంటి పాయింట్స్, ప్రతి పాయింట్స్లో మీరు గమనించండి 0 to 4 మీటర్స్కి వెళ్తే 2 సెకండ్స్ పట్టింది, 4 నుంచి 8 సెకండ్స్కి 8 మీటర్స్కి
0 మీటర్స్ నుంచి 4 మీటర్స్కి వెళ్తే 2 సెకండ్స్, 4 మీటర్స్ నుంచి 8 మీటర్స్కి వెళ్తే 2 సెకండ్స్, 8 మీటర్స్ నుంచి 12 మీటర్స్కి వెళ్ళినప్పుడు కూడా 2 సెకండ్స్ సేమ్. సో ప్రతిసారి మీరు గమనించేది ఏంటి, 4 మీటర్స్ డిస్టెన్సే మారుతుంది. 4 గ్యాప్ తీసుకోండి, ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4 సెకండ్స్ చూడండి, గ్యాప్ 2 సెకండ్, 2 సెకండ్, 2 సెకండ్. బట్ ద కార్ ఈజ్ ఇన్ యూనిఫామ్ మోషన్. నెక్స్ట్, సో మీరు ఇక్కడ ట్రైన్ గమనించండి. తాను ట్రైన్ ప్లాట్ఫామ్ వైపుకి వస్తూ ఉంది, దగ్గరలో వచ్చి ఇక్కడ స్లో అవుతుంది. మరి అవుతూ ఉంది అంటే మనం ఇక్కడ ఏ ఫార్మేషన్లో ఉంది, ఏ మోషన్లో ఉంది అని చెప్తాం. ఈజ్ ఇట్ యూనిఫామ్ ఆర్ నాన్ యూనిఫామ్లో ఉంది. ఎందుకని, స్పీడ్ స్లోగా రెడ్యూస్ చేసుకుంటూ వస్తుంది, స్టేషన్ వైపుకి వస్తుంది కాబట్టి. సో ఇక్కడ పిల్లలందరూ చూడండి, సైకిల్ రేస్ ఏదో పెట్టుకున్నారు. సో సరదాగా వెళ్తున్నారు. వీళ్ళందరూ యూనిఫామ్గా వెళ్తారా? ఎలా వెళ్ళరు. సో వీళ్ళందరూ యూనిఫామ్ వెళ్ళరు. స్పీడ్ పెంచుకోవడము తగ్గించుకోవడం అనేది ఆ క్రౌడ్ని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి దే ఆర్ ఇన్ నాన్ యూనిఫామ్ మోషన్. సో ఇక్కడ చూడండి, ఒక హౌస్ ఫ్లై, ఇంట్లో ఈగ. సో తాను కుదురుగా ఒక చోట ఉంటుందా? యూనిఫామ్ మోషన్లోకి వెళ్తుందా? వెళ్ళదు. తాను కూడా నాన్ యూనిఫామ్ తీసుకొని రకరకాల డైరెక్షన్స్లో వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్, సో కైట్స్ చూడండి, ఏం చెప్తామండి, నాన్ యూనిఫామ్ మోషన్. కైట్స్ అనేవన్నీ కూడా స్పీడ్ పెంచుకుంటూ ఉంటాయి, తగ్గించుకుంటూ ఉంటాయి. ఒక టైం ఇంటర్వెల్స్ అనేది సేమ్ టైం ఇంటర్వెల్స్ ఉన్న డిస్టెన్స్ మారచ్చు, డిస్టెన్స్ సేమ్ ఉన్న టైం ఇంటర్వెల్ మారచ్చు. సో డిస్టెన్స్ అనేది రకరకాలుగా ఉంటుంది. సో తర్వాత ఇక్కడ చూడండి, ఇది పీరియాడిక్ మోషన్ అని మనం చెప్తాం. అలాగే ఒక ఫిక్స్డ్ పాయింట్ని బేస్ చేసుకుని రొటేట్ అవ్వడాన్ని మనం ఏమనాలి? రొటేటరీ మోషన్ అని చెప్పాలి. ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. నెక్స్ట్, ఇక్కడ చూడండి, రొటేటరీ మోషన్. ఇక్కడ జరిగేదంతా కూడా రొటేటరీ మోషన్. బట్ ఇది పెండ్యూలం. మనం ఏం చెప్పాలి దీనికి? ఆక్సిలేటరీ. ఇది సెంటర్ పొజిషన్. దీనికి ఇటువైపు రావచ్చు, సో ఇటువైపు రావచ్చు, ఇటువైపు వెళ్ళొచ్చు. సో కాబట్టి ఇక్కడ మనకు మూవ్ అవుతూ ఉంటుంది, టు అండ్ ఫ్రో మోషన్ మనం చెప్తూ ఉంటాం. ఫ్రంట్ టు బ్యాక్, వైబ్రేట్ అవ్వడం, ఆక్సిలేట్ అవ్వడం. సో ఇది మనకు ఆక్సిలేటరీ మోషన్. నెక్స్ట్, మీరు ఎప్పుడైనా ట్యూనింగ్ ఫోక్ను గమనించారా? స్టేషనరీలో ఉంది, వైబ్రేటింగ్లో ఉంది. సో ట్యూనింగ్ ఫోక్ని రబ్బర్ హ్యామర్తో స్ట్రైక్ చేసినప్పుడు ఇదిగో చూడండి ఏమవుతుంది, తాను వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఒక సెకండ్ టైంకి తన ఫ్రీక్వెన్సీ ఎంతో ఉంటుంది. సో కాబట్టి అది కూడా టు అండ్ ఫ్రో మోషన్. ఇలా చూడండి, ఫ్రంట్ బ్యాక్ మనకు తెలియకుండానే. సో మనం తెలుసుకునే లోపే ఒక సెకండ్కి 100, 300 ఇలా దాని మీద ఫ్రీక్వెన్సీ నోట్ చేస్తుంటారు. అన్ని టైమ్స్ తాను వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అది ట్యూనింగ్ ఫోక్. అక్కడ నుంచే మనకు సౌండ్ వేవ్స్ కూడా వస్తాయి. మీరు వినాలి అంటే తన చెవి దగ్గర పెట్టుకుంటే టచ్ అవ్వకుండా మీకు ఒక ఏరోప్లేన్ వెళ్ళిన సౌండ్ లాంటిది వినిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ వీళ్ళందరూ మార్చింగ్ చేస్తూ ఉన్నారు. సోల్జర్స్ అందరూ మార్చింగ్ చేస్తూ ఉన్నప్పుడు దే ఆర్ ఇన్ లీనియర్, రెక్టిలీనియర్. సో ట్రాన్స్లేటరీ మోషన్లో రెక్టిలీనియర్ డైరెక్షన్లో ఉన్నారు, ఆ మోషన్లో ఉన్నారు. నెక్స్ట్, ఫ్యాన్ చూడండి, ఒక పర్టికులర్ పాయింట్ని బేస్ చేసుకొని ఫ్యాన్ వింగ్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. సో ఇది మనకు రొటేటరీ. నెక్స్ట్, ఇక్కడ కూడా ఎగ్జాస్ట్ ఫ్యాను చూడండి, తాను కూడా రొటేట్ అవుతుంది. సో దాన్ని ఏమనాలి? ఇది కూడా మనకు రొటేటరీ. ఒక ఫిక్స్డ్ పాయింట్ని బేస్ చేసుకుని ఆ బాడీ మూవ్ అవుతూ బాడీ మూవ్ అవడం, బాడీలో పార్ట్స్ మూవ్ అవడం మనం ఏమని చెప్పాలి? రొటేటరీ మోషన్. సో మీరు ఇక్కడ చూడండి, ఒక స్ప్రింగ్కు కొంత వెయిట్ పెట్టేశారు, వెయిట్ని అటాచ్ చేశారు. ఇక్కడ స్ప్రింగ్ మోషన్ అబ్జర్వ్ చేయండి, ఇలా అప్ అండ్ డౌన్ ఒక సెంటర్ పాయింట్ని బేస్ చేసుకుని అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ ద ఆక్సిలేటరీ మోషన్. ఆక్సిలేటరీ.
సో నెక్స్ట్ ఇక్కడ ఒక ఫిక్స్డ్ పాయింట్ని బేస్ చేసుకొని తాను రొటేట్ అవ్వడం. మీరు టాప్ను గమనించినా ఇక్కడ గమనించలేరు, ఇక్కడ ఒకే పాయింట్ అలానే ఉంటున్నట్టు ఉంటుంది, మీరు టాప్ను గమనించవచ్చు. సో కాబట్టి ఈ టాప్ యొక్క టాప్ని మనం గమనించామంటే ఏమర్థం అవుతుంది, తాను రొటేట్ అవ్వడాన్ని క్లియర్గా మీరు ఒక ఫిక్స్డ్ పాయింట్ని బేస్ చేసుకొని చూడొచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా. అలాగే ఇక్కడ జెయింట్ వీల్ చూడండి, ఈ వీల్ ఎంత చక్కగా తిరుగుతూ ఉంటుందో. సో ఇది కూడా మనకు ఒక సెంటర్ పాయింట్ని బేస్ చేసుకుని రొటేట్ అవుతూ ఉండడం, రొటేటరీ మోషన్కి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. తర్వాత చూడండి, ఇదేంటి, స్పీడోమీటర్. మీరు ఎక్కడ చూస్తారు, ప్రతి బండికి. సో మీరు 2 వీలర్స్ 4 వీలర్స్ ప్రతి దానికి, ప్రతి వెహికల్కి స్పీడోమీటర్ ఒకటి ఉంటుంది. ఒక పర్టికులర్ పాయింట్ వద్ద పర్టికులర్ టైంలో నీకు ఎంత స్పీడ్లో ఉందనేది నువ్వు వెంటనే చూసుకోవచ్చు. నేను ఎంత స్పీడ్లో వెళ్తున్నాను అనేది నువ్వు చూసుకోవడానికి ఇది స్పీడోమీటర్. మరి ఇది ఏ టైపు మోషన్ అని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు, కర్వీలినియర్. చూడండి, ఇది కరువు కదా, తాను మీరు స్టార్ట్ అవ్వకముందు ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఈ 40, 60 మనకు హైవేలో బాగా ఎక్కడ ట్రాఫిక్ లేదనుకో, ఇలా 60, 40, 65 ఇలా రొటేట్ అవుతూ ఉంటాం మనం, అటు ఇటు. రొటేట్ కాదు, అది కర్వీలీనియర్ అనాలి. దీన్ని ఏమని చెప్పాలి, కర్వీలీనియర్. సో ఒక కరువు తీసుకుంటూ తాను డైరెక్షన్స్ చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది స్పీడోమీటర్. సో స్పీడ్ గురించి డిస్కస్ చేస్తుంది. ఒక పర్టికులర్ టైంలో నువ్వు ఎంత స్పీడ్లో ఉన్నావు, నీ యొక్క గాడి, మీ వెహికల్ ఎంత స్పీడ్లో ఉందో మనకు స్పీడోమీటర్ చెప్తుంది. ఇది కర్వీలీనియర్ అని మనం చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ బుల్లెట్. సో ఈ గన్ నుంచి బుల్లెట్ ఫార్వర్డ్ వెళ్తూ ఉంది, మనం ఏమని చెప్పాలి దీన్ని. సో ఇది రెక్టిలీనియర్, స్ట్రైట్ వేలో వెళ్తుంది, రెక్టిలీనియర్ మోషన్. ఇక్కడ చూడండి, ఒక పాటర్స్ వీల్ చూడండి, కుండలు తయారు చేసే దగ్గర అక్కడ మీరు డిజైనింగ్ చేయడం మీరు గమనిస్తూ ఉంటారు. ప్రతి చోట కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రొటేటరీ మోషన్ జరుగుతుంది, పీరియాడిక్ మోషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇది ఇక్కడ ఈ పిల్లలందరినీ మీరు గమనించండి, ఇక్కడ కూడా మనం పీరియాడిక్ మోషన్కి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇంకొకటి కూడా ఉంటుంది ఇందులో, పీరియాడిక్ మోషన్తో పాటు కరెక్ట్ టైంని. ఈ పిల్లలందరూ ఈ బాల్స్ అన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు, ఒకే బాల్ కాదు. ఈ బాల్ ఈ టైం టచ్ అయిన తర్వాత నెక్స్ట్ టైం వేరే బాల్స్ వస్తాయి, వేరే బాల్స్ ఇలా. ఇది ఒక రకమైనటువంటి గేమ్. ఈ పిల్లలందరూ అలా గేమ్ ప్లే చేస్తున్నప్పుడు మీరు ఏం గమనించారు, ఒకటి ఇలా అప్ అండ్ డౌన్ వస్తూ ఉంది కదా. సో ఒకే టైం మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటుంది కదా, పీరియాడిక్ మోషన్ అంటాం. ఇంకొకటి ఏంటి, మెయిన్ ఏ మోషన్ కింద చెప్పాలి, టు అండ్ ఫ్రమ్ మోషన్. చూడండి, అదే మనం అంటాం అప్ అండ్ డౌన్. అప్పుడు ఇది ఏ కేటగిరీ అండి, అప్ అండ్ డౌన్ అన్నప్పుడు. సో ఇది ఆక్సిలేటరీ మోషన్. ఈ పిల్లలందరూ అదే గేమ్ ప్లే చేస్తున్నారు, ఆక్సిలేటరీ మోషన్ అని మనం చెప్తాం. తర్వాత ఇక్కడ టైప్ రైటర్. ఈ టైపింగ్ కీ చూసారా మీరు, ఈ కీ కింద ప్రెస్ చేసినప్పుడు మళ్ళీ పైకి లేస్తుంది, కింద ప్రెస్ చేస్తారు టకటకటకమని మనం టైప్ కొడుతూ ఉంటాం. ఇక్కడ జరిగేది కూడా ఏంటి, అప్ అండ్ డౌన్, ఆక్సిలేటరీ. ఇక్కడ చూడండి, ఒక సితార్. ఈ సితార్కి ఈ స్ట్రింగ్స్ ఉంటాయి కదా, మీరు టచ్ చేస్తే తాను వైబ్రేట్ అవుతుంది. సో అక్కడ నుంచి మనకు సౌండ్స్ వస్తాయి. సో కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. దేనికి ఎగ్జాంపుల్, ఆక్సిలేటరీ మోషన్కి ఎగ్జాంపుల్. సో మీరు ఒక బెల్ మోగించినప్పుడు కూడా జరిగేది ఏంటి, అందులో ఉండేటువంటి పార్టికల్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆక్సిలేట్ అవడం వల్ల మనం ఆ సౌండ్ను వింటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఒక ఏ టైపు మోషన్ అని మీరు చెప్తారు, కర్వీలీనియర్. చూడండి, ఇది మీకు కర్వ్ లాగా కనిపిస్తుంది. ఈ బాస్కెట్ బాల్లో ఇక్కడ మోషను ఇలా ఉంది, లేకపోతే ఇక్కడ నుంచి ఇలా. సో ఇలానైనా తీసుకోవచ్చు మనం. సో కాబట్టి ఇది కర్వీలీనియర్ మోషన్. నెక్స్ట్ a cricket ball rolling down the ground gradually slow down and finally stops, hence he performing non-periodic motion. Non-periodic motion లో గ్రౌండ్లో ప్లే చేస్తున్నటువంటి కొంతమంది
ఆటగాళ్ళు ఏం చేశారు, ఫుట్బాల్ని తన్నుకుంటూ వెళ్తున్నారు, డైరెక్షన్స్ తీసుకున్నారు, తర్వాత ఒకసారి తన్నేసి వదిలేసినా కానీ స్లోగా వెళ్ళి ఆగిపోతుంది. అంటే ఏంటి ఇది, మనకు నాన్ పీరియాడిక్ మోషన్లో ఉండేటువంటిది. సో టోటల్గా ఇది మనకు టాపిక్. సో ఒకసారి నేను చివరిగా క్వశ్చన్స్ అడిగేస్తాను, ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి. సో ఒకటి, మోషన్ ఆఫ్ బ్లేడ్స్ ఆఫ్ సీలింగ్ ఫ్యాన్. ఏం చెప్తారు? మోషన్ ఆఫ్ an arrow from a bow, motion of the earth around the sun, motion of drill bit, motion of wheels of an object, motion of a girl on the swing, a motion of a spinning top, a motion of bullet fired from a gun, motion of a compact disc, motion of strings of a star. సితార్ స్ట్రింగ్స్ వైబ్రేట్ అవ్వడం, కాంపాక్ట్ డిస్క్ మనకు సిడి డ్రైవ్లో పెడితే తాను రొటేట్ అవ్వడం, మోషన్ ఆఫ్ బుల్లెట్ ఫ్రమ్ ఏ గన్, మోషన్ ఆఫ్ స్పిన్నింగ్ టాప్, మోషన్ ఆఫ్ గర్ల్స్ అన్ ఏ స్వింగ్ చేసేటువంటి పాప, మోషన్ ఆఫ్ వీల్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, మనకు టైర్స్ ఇవన్నీ తిరిగేటప్పుడు ఏం గమనించారు అక్కడ. ఇక్కడ మోషన్ ఆఫ్ డ్రిల్ బీట్, డ్రిల్ చేసుకుంటూ వెళ్ళేటువంటి బిట్ పరిస్థితి ఏంటి. మోషన్ ఆఫ్ ది ఎర్త్ అరౌండ్ ద సన్, అది ఏ టైపు మోషన్. మోషన్ ఆఫ్ ది యారో ఫ్రమ్ ది బో, సో ఇక్కడ యారోను ఇలా బో నుంచి పంపించినప్పుడు ఇలా. మోషన్ ఆఫ్ బ్లేడ్స్ ఆఫ్ సీలింగ్ ఫ్యాన్. సో వీటన్నిటికీ మీరు ఆన్సర్స్ ఈజీగా చేయొచ్చు కొంచెం ఆలోచించగలిగితే. ఓకే, థ్యాంక్ యూ.